ఎస్ యా. సో యా విష్ణువర్ధన్ గారు ఇక్కడ యాక్చువల్గా ఒక మంచి ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీలో ఒక క్రైమ్ ఎలిమెంట్ మీరు యాడ్ చేశారు కదా, అంటే దీనికి ఏదన్నా మీ ఇన్స్పిరేషన్ ఉందా? మెయిన్గా పోర్చుగల్ బ్యాక్డ్రాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? సార్ రెండు నాకు ఇది ఇది బిగినింగ్ నుంచే ఇట్స్ అన్ రొమాన్స్ అండ్ డ్రామా. సో వీళ్ళిద్దరు లైఫ్లో వెన్ థింగ్స్ హ్యావ్ టు టర్న్ అరౌండ్ అండ్ మళ్ళీ వీళ్ళు కలిసేదానికి మధ్యలో ఎక్కువ కేయాస్ కావాల్సింది వచ్చింది నాకు. అది ఏదైనా పెట్టొచ్చు మనం, అది మన చాయిస్ కదా. ఏదైనా మీరు రాస్తే మీరు ఇంకొక స్టైల్లో పెడతారు. బట్ రిలేషన్షిప్స్ మీద పెట్టాలన్నప్పుడు దెన్ ఐ హ్యాడ్ టు ప్లే బిట్వీన్ ఫాదర్ సన్, భార్య భర్త, ఫ్రెండ్షిప్, అన్ని రిలేషన్షిప్సే కదా. సో వీళ్ళది కూడా రిలేషన్షిప్సే కాబట్టి సో రిలేషన్షిప్స్లో ప్లే చేశాను. ఇంకొకటి ఏంటంటే పోర్చుగల్ ఒకటి రెండు విషయాలండి. ఎందుకంటే మనం ఊరు ఒకటి క్యారెక్టర్గా ఉండాలి సినిమాలో, అది ఊరికే చూసేది అది ఇంకొకటి అనమాట. సో భాష తెలియని ఊర్లో వీళ్ళు ఇరుక్కున్నారు అని వచ్చేటప్పుడు చాలా కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఫ్రాన్స్ ఒక ఆప్షన్స్ ఉండింది, ఇవన్నీ. ఈ వార్మ్ టోన్ ఒకటి ఉంటుంది, ఫుల్ పిక్చర్ చూసారనుకోండి ఒక వార్మ్ టోన్ ఉంటుంది, అది పోర్చుగల్కి ఉండింది ఒకటి. అది చాలా లేట్గానే అది ఆ లొకేషన్ లాక్ అయిందనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా ఖర్చు అవుతుంది. ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నా కూడా మన తరపులో నుంచి కలర్స్ కరెక్ట్గా ఉండాలా, దెన్ వాళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వాలా మనకు షూట్ చేసేదానికి. మెయిన్ ఇంకొకటి అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నాకు, ఈ యాక్షన్ డైరెక్టర్ అవన్నీ. లైక్ ప్రిజన్ వచ్చి ఎక్కడ ఫ్రాన్స్లో ఎక్కడైనా దొరకలేదన్నమాట. సో అక్కడ బార్డర్లో పక్కన దొరికింది స్పెయిన్లో, సో పక్కన ఉండింది అనమాట. సో ఎందుకంటే ఆ లాజిస్టిక్స్ కూడా ఒక క్రియేటర్గా చూడాలి. సో ఆ లాజిస్టిక్స్ అన్నీ పెట్టి టోన్కి అన్ని లాస్ట్ మూమెంట్లో కరెక్ట్గా లొకేషన్ సెట్ అయింది మాకు. విష్ణువర్ధన్ గారు, అది నేను అడిగింది ఆ క్రైమ్ ఎలిమెంట్ పెట్టారు కదా సార్, అది షాకింగ్ కదా. సో అదేమన్నా మీరు ఎక్కడన్నా లేదు, అదే నాకు డ్రామా చాలా ఇష్టం. ఇప్పుడు వీళ్ళ మధ్యలో వీళ్ళు అమ్మాయి వచ్చి తెలియని కంట్రీకి వెళ్ళి ప్రాబ్లం ఎదుర్కొనేది, అది ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. బట్ ఐ చోస్ దిస్ క్రైమ్ అనమాట. ఎందుకంటే ఈ క్రైమ్ ఈజ్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్స్. అగైన్ నేను సినిమా స్టార్ట్ అయ్యే ముందు చెప్పింది అదే అనమాట. రిలేషన్షిప్స్ బేస్డ్ అయితే రిలేషన్షిప్స్ బేస్డ్ దీంట్లో పెట్టాలని. అందుకే సినిమా చూసే ముందు నేను చెప్పినాను అనమాట, ఇట్స్ నాట్ ఓన్లీ రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్ అండ్ అ గర్ల్, అమ్మాయి అబ్బాయి గురించి మాత్రం కాదు, అందరి గురించి. అందుకే నాకు ఆ క్రైమ్ ఎలిమెంట్ చాలా నచ్చింది. సో ఏదైనా ఒక కాన్స్పిరసీ పెట్టచ్చు, లేకపోతే ఒక కంపెనీ బేస్డ్ పెట్టచ్చు, ఏదైనా. సో రిలేషన్షిప్స్ వల్ల నాకు ఈ ఐడియా దొరికింది. ఎందుకంటే కొన్ని స్టోరీస్ నేను విన్నాను అనమాట. సో అది కూడా ఒకటి ఎక్కడో మైండ్లో ఉండింది. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ పర్సనల్. సో అందుకే దాని గురించి నేను మాట్లాడలేదు. ఇంకోటి సార్, అంటే మీరు ఇంతకుముందు చేసింది స్టార్స్తో సినిమాలు చేశారు, పవన్ కళ్యాణ్ గారు, అది ఆరంభం. సో ఈ కొత్త వాళ్ళతో చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే స్టార్స్తో చేసిన అనుభవం అనేది వీళ్ళతో చేసినప్పుడు కొంచెం టఫ్ ఇదేమన్నా ఉందా? అంటే ఇది కొత్త కాదండి. ఎందుకంటే నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నేను స్టార్స్తో స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ 2-3 సినిమాస్ అరిందు మలయాళం కూడా ఆర్యాని ఫస్ట్ లాంచ్ నాదే, ఆర్యాది. అరిందు మలయాళం పటేల్, భరత్తో, ఆర్య, పూజ, పద్మప్రియ అందరూ చేసేటప్పుడు దే వర్ ఆల్ న్యూ యాక్టర్స్ అనమాట. ఇప్పుడు మనం స్ట్రీట్ క్రికెట్ ఆడతాం కదా, స్ట్రీట్ క్రికెట్ ఆడేటప్పుడు మనకు ఆపర్చునిటీ దొరుకుతుంది పెద్ద స్టేడియంలో ఆడేదానికి, అది స్టార్స్తో ఆడుకునేది అనమాట. బట్ వీ నెవర్ ఫర్గెట్ అవర్ స్ట్రీట్ క్రికెట్, ఎందుకంటే అది మన బేస్. అండ్ నాట్ ఓన్లీ దట్ అండి, ఇప్పుడు ఆకాష్, స్నేహ సినిమా చేసే ముందు చాలా ఫ్యామిలీ అయిపోయారు ఇద్దరు. అప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది ఒక సినిమా చేసేదానికి. సో అలాగే స్టార్ట్ అయింది ఇది ఒక కథ రాసి దాని తర్వాత వెళ్ళి మనం ఆకాష్ని అప్రోచ్ చేసి, అలా కాదు ఓకే ఆకాష్ మనం సినిమా చేస్తాము అని డిసైడ్ అయిన తర్వాత రెడీ చేసింది అనమాట అది. సో హీరో గారు, అంటే ఇలాంటి అమ్మాయి, అంటే ఇప్పుడు ట్రెండ్ ఇలాగే ఉంది, ఇలాంటి అమ్మాయి మీ పర్సనల్ లైఫ్లో వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? Very good question. Already it's happening here. I'm already married to the best person. Yes. విష్ణువర్ధన్ గారు, సో ప్రెసెంట్ డేస్లో లవ్ అనేది ఎంత ఈజీగా అవుతుందో అందులో స్పేస్ కూడా కోరుకుంటున్నారు, అటు అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు. సో స్పేస్ గురించి ఏం చెప్తారు? అంటే రియల్ లైఫ్ వేరు కదా. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో స్పేస్ గురించి ఏం చెప్తారు యూత్కి? ఈ అబ్బాయి స్టేట్ అనే నాది, ఎందుకంటే నాకు నిజంగానే అర్థం కాదు. ఐ ప్రామిస్ యూ,
వీడు చెప్తాడు எனக்கு పురియలే అంటాడు, నాకు అర్థం కాలేదంటాడు, కానీ నిజంగా నాకు అదే అర్థం కాలే, అందుకే క్యారెక్టర్ పెట్టారు. ఎందుకంటే ఇట్స్ ఫ్రమ్ ఏ ఎక్స్పీరియన్స్ కదా. యూ డోంట్ రియలీ ఐ నీడ్ స్పేస్, నీ లైఫ్ సెపరేట్గా ఉండాలా, నా లైఫ్ సెపరేట్గా ఉండాలా, అన్నీ ఇలా ఉండాలా, కానీ ఒకటిగా ఉండాలి. ఈ లాజిక్ నాకు అసలు అర్థం కాలేదండి. ఎందుకంటే ఐ డోంట్ థింక్ అవర్ గ్రాండ్ పేరెంట్స్, అవర్ పేరెంట్స్, ఆల్ ఆఫ్ అస్ లివ్డ్ లైక్ దట్. సో అది నాకు ఇప్పటి వరకు మళ్ళీ మా ఫ్రెండ్స్, మా అసిస్టెంట్స్ అంతా మాట్లాడేటప్పుడు నో ఎందుకంటే ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్, సో వీ బ్రోకప్. టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్, బ్రేకప్ అయిపోయి ఇదంతా అంత ఈజీగా అయిపోయిందని. సో నాకు అది అర్థం కాలేదు. సో దట్స్ వాట్ ఇట్స్ పజిల్డ్ మీ ఆల్వేస్. సో దట్స్ వాట్ ఐ యూస్డ్ ఇన్ దట్. ఆకాష్ గారు, హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ విత్ తెలుగు ఆడియన్స్? Amazing. Actually, I really loved it. I didn't expect, such a big welcome. I don't know, have words to express my gratitude towards the Telugu audiences. Because I've seen a few videos on YouTube. I was very scared actually before coming. Will they even accept me? Will they come to watch my film? But there are a few reviews which said that didn't seem like my debut film. So a huge thanks to the Telugu audience. I'm really loving it. Thank you. ఆకాష్ గారు, హాయ్, myself హేమమాలి హియర్. Of course, hi. సో మీరు చూస్తున్నప్పుడు మేము మొత్తం సినిమా చూసాం, ఆ తర్వాత మీకు కూడా చెప్పడం జరిగింది. బట్ వాట్ వీ లైక్ వెరీ మచ్ ఇస్ మీ కళ్ళతో కూడా యాక్టింగ్ చేశారు. దట్ వాస్ టూ గుడ్ యాక్చువల్లీ. You acted with your eyes. Yes, that was too good. And one question is like, చాలా వరకు లవ్ సీన్స్ ఉన్నాయి కదా. సో ఈజ్ దేర్ ఎనీ రిలేటెడ్ సీన్ విత్ స్నేహ గారితో రియల్ లైఫ్లో మేము కూడా ఇలా చేసున్నాం, అలాంటిది ఏదైనా ఉందా? నా మీదనే పడుతుందండి, మీరు నా మీదనే పడుతుంది అది. Okay, I can సార్, answer. ఎవ్రీ కపుల్ విల్ రిలాక్ట్ అవుతారు కదా అందో, సో అందుకని అడుగుతున్నా ఆయన్ని, మీరు ఎలాగా ఇదయ్యారని. మీరు వినండి. The college portion where you've seen the love, right? It's similar to our story itself, actually. That means That's how you I have loved messaged Sneha. her many times అని అనుకోవాలా? Of course, I did. So Sneha garu, you answer that. What similar things are there in screen and off? She also replied many times అండి. No. Let her answer, sir. The purity of the love in this film, what that was there in our real life, I feel that's about it. So the purity of their love also. In the end, they get back through all of it, right? So I think that is a very important thing that I saw in the film, which we are, married today. So I think that is the arc which we had. So yeah, Superb. All the very best. Thank you so much. విష్ణు సార్, హాయ్ సార్, చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ చేజింగ్ సీన్ ఏమైతే ఉందో అది కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ మన కంట్రీలో అయితే ఓకే ఎలాగోలా చేసి మేనేజ్ చేయొచ్చు, కానీ బట్ పోర్చుగల్లో ఆ సీన్ తీటాకి ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? పర్మిషన్స్ ఇవన్నీ కూడా లేదండి, అక్కడ తీసేదన్నీ కొంచెం కాంప్లికేషన్స్. ఎందుకంటే మీరు ముందే ఇప్పుడు మనం ఆ రోడ్, అది ఓషన్ సైడ్ రోడ్ చూస్ చేసాం, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది. అండ్ దట్ యూ కెనాట్ బ్లాక్ దట్ రోడ్ అనమాట. ఓకే, యూ కెనాట్ బ్లాక్ దట్ రోడ్, చాలా నేరో రోడ్ అది. ఏ రోడ్స్ అయినా ఫర్ దట్ మ్యాటర్ బ్లాక్ చేయడానికి యూ హ్యావ్ టు గివ్ దమ్ ప్రయర్ పర్మిషన్ ఇవ్వాలి మనము. అంటే ఎంతసేపు ఏం షూట్ చేస్తున్నాము, ఎలా షూట్ చేస్తున్నాము, వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్, అంటే యూ షుడ్ బి సో ప్రిపేర్డ్. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఆ సీక్వెన్స్ చూసారు కదా, ఆ సీక్వెన్స్ వచ్చి బికాజ్ వీ ప్రిపేర్డ్, వీ కుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ ఇన్ లెస్ దాన్ అ డే అండ్ హాఫ్ 2 days అంతే దాని షూటింగ్ టైం. అంటే వీ వే ప్రిపేర్డ్ అనమాట. దానికి ఆల్ ద ఎక్విప్మెంట్స్లోంచి. అంటే ఇప్పుడు మీరు డ్రోన్ ఫ్లై చేయాలన్నా కూడా అక్కడ యూ నీడ్ పర్మిషన్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాంప్లికేషన్, క్లారిటీ అలా. అండ్ ఇప్పుడు వాళ్ళు ఆ రోడ్లో ట్రాఫిక్ టైం ఒకటి ఉంటుంది ఆ రోడ్లోనే, ఎందుకంటే పక్కన ఊరికి వెళ్ళే కనెక్టింగ్ చిన్న హైవే రోడ్ అది. సో అక్కడ ఆపాలి వాళ్ళు ట్రాఫిక్. అక్కడ ఆపితే ఫస్ట్ ప్రిఫరెన్స్ షూటింగ్ కాదు, ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఫర్ పబ్లిక్. సో వాళ్ళు ఆ ఫుల్ స్ట్రెచ్ క్లియర్ అయిన తర్వాతనే మనం మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. దట్ మీన్స్ మ్యాక్సిమం ఇస్తారు. ఈ విండోలో ఒక 3-4 అవర్స్కి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, మీరు ఎంతైనా షూట్ చేసుకోవచ్చు. ఈ బిగినింగ్ పీరియడ్లో లేటర్ టైంలో ట్రాఫిక్ ఉంటుంది, ప్రిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఫర్ ద పబ్లిక్ అని అది మేనేజ్ చేసి షూట్ చేసాం. ఇట్ ఈస్ డిఫికల్ట్. అండ్ మనం అనుకున్నట్టు మన ఊళ్ళో ఎక్కడైనా పెట్టి కెమెరా పెట్టి తీయవచ్చు, అలా చేయలేము మనము. అది ఇంకొక ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే దానికోసం ఒక డిసిప్లిన్ ఉంటుంది మనకు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఆకాష్ గారు అన్ని ఒరిజినల్గానే చేశారా, ఎక్కడైనా డూప్ యూజ్ చేశారా, లేకపోతే ఆయనే బైక్ చేసింగ్? నో, హీ రైడ్. ఆకాష్ రైడ్ చేశారనమాట. బట్ సమ్ ప్లేసెస్ విచ్ ఇస్ వెరీ డేంజరస్, ఈ స్వోలింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, వీ నీడ్ టు యూజ్ అ డబుల్. అదర్వైజ్ ఆకాష్ రైడ్ చేసిందనమాట. ఎందుకంటే దాని తర్వాత నాకు ఎక్కువ షూటింగ్ ఉందండి. అండ్ అది డ్రైవ్ చేసిన స్పీడ్ వచ్చి ఆ స్టంట్ డ్రైవర్, దట్ గైస్ అ ప్రాపర్ రేసర్. సో ఆకాష్ హ్యాస్ టు మ్యాచ్ అప్ టు హిస్ స్పీడ్. ఆకాష్ తన స్పీడ్ మ్యాచ్ చేయాలంటే అప్పుడే ఆ షర్ట్ ఫ్లయింగ్ అవన్నీ ఉంటుంది, ఆ టర్న్స్ అవన్నీ. సో ఇట్ ఈస్ డేంజరస్. సమ్ డేంజరస్ మూవ్స్ వీ డోంట్ లెట్ ఆకాష్ డూ ఇట్ బికాస్ ఎక్కువ షూటింగ్లు ఉన్నాయన్నమాట. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ సేఫ్టీ ఫస్ట్. ఆకాష్ గారు,
హాయ్ అండి, ఐఎమ్ అంజలి. సినిమా చాలా బాగుంది. మూవీ ఈజ్ వెరీ నైస్. అండ్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవ్రీ లవర్, బాయ్ ఆర్ గర్ల్, అండ్ స్పెషలీ బాయ్స్ షుడ్ లవ్ లైక్ యూ. అంటే లైక్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే ఐ హ్యావ్ మై పార్ట్నర్ అండ్ మై పార్ట్నర్ ఈజ్ ఆల్సో లైక్ యూ. అంటే చాలా కేరింగ్గా, చాలా లవ్వింగ్గా ఉంటాడు. బట్ వన్ థింగ్, అది కూడా ఒక క్లారిటీ ఇస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకు అందరూ నవ్వేటప్పుడు అది మనకు అర్థం అని ఉంటుంది. he is my పక్కన partner. మీరేనా? Yeah, he is my partner. సో హ్యాపీ, కంగ్రాచులేషన్స్. Thank you He so looks much. like a very sweet person though. Very, very sweet. Yeah. Yeah, very sweet person. But one thing ఏంటి అని అంటే in personal life, like how you manage your anger, because of course ఎంత లవ్ చేస్తారు, టూ మచ్ ఆఫ్ లవ్ ఎక్కడైతే ఉంటుందో టూ మచ్ ఆఫ్ యాంగర్ కూడా ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ అంటే లైక్ మూవీస్ కావచ్చు ఆర్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ పర్సనల్ లైఫ్, సో హౌ యూ మేనేజ్ యువర్ యాంగర్? It's actually a very good question because usually my character in real life, I'm a very patient guy, calm guy. What happens is, if we both fight, I just keep calm, quiet, because it'll be barely for like 30 seconds, she'll yell at me. That anger, if I react, that fight, the 30-second fight will last for 2-3 days. So what I do is, I do not react, just calm or walk off. After that, come and express my feelings to her when she'll understand at that point of time. This is how I handle my anger. Do not react immediately is my this thing. Yeah. During the shooting of Premistava, is there any particular scene you want to dedicate it to your wife? Yeah, of course. No, because it was similar to how I actually, before she became my partner, how I actually fell in love with her. In the movie itself is there, no? I didn't leave her, I went behind her wherever she went. So Okay. yeah, I dedicate that entire portion to her. Sneha. ఓకే, విష్ణు గారు. సార్, అంటే లైక్ మూవీ చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే ఎండింగ్ ఏంటినా ఎక్కడ తీసుకెళ్తున్నారు స్టోరీ అని అనిపించింది. బట్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు నెక్స్ట్ టైం నుంచి లవ్ స్టోరీసే తీయండి సార్, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. నాకు ఎప్పుడు ఆ డౌట్ ఉండిందనమాట, లవ్ స్టోరీ వస్తుందా రాదా అని. బికాజ్ ఎప్పుడు గ్యాంగ్స్టర్స్ యాక్షన్ చేసి బట్ ఇప్పుడు రీసెంట్గా మనం పెరిగేటప్పుడు మన మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకొకలాగా అవుతుందన్నమాట. యూ అండర్స్టాండ్ థింగ్స్ బెటర్, యూనో, అండ్ యూ స్టార్ట్ లైకింగ్ డ్రామా అండ్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ఎమోషన్స్ ఈవెన్ బెటర్ దాన్ వెన్ యూర్ యంగ్ అనమాట. సో అంటే అప్పుడు ఉన్నది ఇన్ఫాక్చుయేషన్ అనమాట, ఇప్పుడు ఉన్నది యువర్ అండర్స్టాండింగ్ లవ్ బెటర్. ఓకే, సో అంటే లైక్ నెక్స్ట్ మీ దగ్గర నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, సో అది మేము ఏమని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇట్స్ అ లవ్ ఆర్ అన్ యాక్షన్ ఆర్ ఎల్స్ వట్? హానెస్ట్లీ నాకే తెలియదండి, దట్ ఈస్ ద ట్రూత్. నో, ఇట్స్ వెరీ స్ట్రేంజ్. ఎందుకంటే ఇప్పుడు ఒక జానర్ ట్రై చేస్తాను. బిఫోర్ దిస్ ఐ డిడ్ వార్, యూనో, యాక్షన్ అండ్ వార్, షేర్షా. ఐ డిడ్ నౌ ప్రేమిస్తావా. ఐ వాంట్ టు ట్రై సంథింగ్ ఎల్స్. సో రిజల్ట్స్ పర్లేదండి, రిజల్ట్స్ పక్కన పెడితే యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ అండ్ యూ వాంట్ టు ట్రై సంథింగ్. ప్రాబబ్లీ ఇఫ్ యూ వాంట్ టు డూ అ సైఫై ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు డూ అ థ్రిల్లర్, ఐ విల్ ట్రై అ థ్రిల్లర్. ఎందుకంటే అన్నిట్లో ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టోరీ టెలింగ్. ఓన్లీ ద జానర్స్ విల్ చేంజ్ అనమాట. బట్ యూ వాంట్ టు ట్రై సమ్ అదర్ న్యూ జానర్ విచ్ కమ్స్ ఆటోమేటిక్లీ ఆ టైంలో. ఇప్పుడు ఉండే టైంలో దేర్ ఆర్ అబౌట్ 3, 4, 5 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. బట్ ఐ నీడ్ టు సీ ఆ మూమెంట్లో వాట్ ఈస్ క్లోజ్ టు యువర్ హార్ట్. ఐ థింక్ యూ విల్ టేక్ దట్ అండ్ యూ విల్ డూ ఇట్. విష్ణు గారు, హలో హాయ్ అండి. దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసిన మూవీ ఏంటంటే లవ్ స్టోరీస్లో ఒక డిఫరెంట్ ట్రెండ్ని చూపించారు. ఆ స్పేస్ ఏదైతే ఉందో అది అండ్ డిఫరెంట్గా చూపించారు. ప్రతి పాజిటివ్ని నెగిటివ్ని ఈక్వల్గా చూపించారు. అదితితో యాక్టింగ్ చేయించినప్పుడు అంటే యాజ్ ఎ శంకర్ గారి డాటర్గా, సో అలా ఇప్పుడు కనిపించినప్పుడు కూడా అలా ఎప్పుడు అతిథి గారు కనిపించట్లేదు. సో ఇన్ సెట్స్ ఎలా ఉండేవారు? సో యాక్షన్ సీక్వెన్స్ కానీ అండ్ మీరు చెప్పిన డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఎంత పర్ఫెక్షన్తో తను తీసుకుని చేశారు? అంటే అమ్మాయి కొంచెం గోల్ అండి, అది మీకు తెలుసు. షీఈస్ క్వైట్ అ నాటీ బ్రాట్ గర్ల్, మోర్ లైక్ ఎ చైల్డ్ అనమాట. సో ఇప్పుడు క్యారెక్టర్గా చేయాలంటే ఇప్పుడు కొంచెం క్లోజ్నెస్, ఎందుకంటే అదితి న్యాచురల్గానే కొంచెం బోల్డ్ అనమాట. షీఈస్ న్యాచురల్లీ లిటిల్ బోల్డ్. సో మీరు చూస్తే చాలా కన్విన్సింగ్గా ఉంటుంది అమ్మాయి, చాలా కన్విన్సింగ్ ఉంటుంది. అటైతే 50% బ్యాటిల్ విన్ అయిపోయాను అనమాట. ఇప్పుడు ఒక అమ్మాయి చాలా సాఫ్ట్గా ఉండి చాలా పాయిగెంట్గా బ్యూటిఫుల్గా ఉంటే ప్రాబ్లీ క్యారెక్టర్ ఇస్ నాట్ లైక్ దట్. అప్పుడు అదితి మైట్ హ్యావ్ టు యాక్ట్ అనమాట, న్యాచురల్నెస్ అంత ఉండదు. ఇప్పుడు చూసే ఎంత కోపం వచ్చినా మనం అందంగా ఏడుస్తున్నామా, అందంగా
మనము తిడుతున్నామా అది లేదు, ఓపెన్గా ఫ్రీగా ఉండేటప్పుడు దెన్ ఇట్ బికమ్స్ వెరీ రియల్. సో అదితి వాజ్ వెరీ రియల్ అనమాట, అందుకే కాస్ట్ చేసింది. సో శంకర్ గారి కూతురు, శంకర్ సార్ ఇస్ అ డైరెక్టర్ యాక్చువల్లీ. సో దిస్ గర్ల్ ఇస్ అన్